ఆచరించే వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, లేదంటే గనక దిగజారుతున్నటువంటి నైతిక విలువల పద్ధతికి సజీవ సాక్ష్యం ఇది. ఇప్పుడు అదే పత్రికలు, అదే టీవీలు దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి, అద్భుతమని రాస్తున్నాయి. ఇప్పుడు శ్రీహరి విషయంలో వీళ్ళు రాసిన హెడ్డింగ్లు ఏంటి? చేతిలో చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టినందుకు, దొంగ వీడియో పెట్టినందుకు అన్నటువంటి. ఎవరు డిసైడ్ చేశారు ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో వచ్చింది. రైట్, గుడ్. దానికి ఆయనకి ఏంటి సంబంధం? అఫీషియల్ పేజీ అడ్మిన్ ఆయన లేదు. అదే నిజమైతే ఇప్పుడు జగన్ చేతిలో గొడ్డలి, లేకపోతే జగన్ వివేకానంద రెడ్డిని చంపేశాడని చెప్పి ఎన్ని ఇవి చేసుకొచ్చారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అయితే వాళ్ళకి సంబంధించిన నాయకులు, ఒక అతనైతే వైసీపీ కండవా వేసుకుని మరీ వీడియోలు కూడా చేస్తుంటాడు. అతను అడ్డదిడ్డమైనటువంటి వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఆ మధ్యన అంబటి రాంబాబు తర్వాతన వైసీపీకి సంబంధించిన అనేక మంది నేతలు కంప్లైంట్లు కూడా ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్లో. మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? నువ్వు వాళ్ళ మీద కూడా చర్య తీసుకుని ఇటు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో పోస్టులు పెట్టారని ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరు రోజా గారి మీదను జగన్ మీద అతను ఎవరు జబర్దస్త్కి సంబంధించిన ఒక అతను ఉంటాడు, మొన్నటి వరకు ఏదో పెట్టాడు కూడా. ఆయనే ఏ స్థాయిలో ఆ కండువా వేసుకొని మరి ఏ స్థాయిలో ఉంటే కొన్ని ఛానల్స్ కూడా అతను సపోర్ట్ చేస్తుంటాయి కదా, బండబూతులు తిడుతుంటాడు కదా ఓపెన్గా.